సినిమా అయితే చాలా క్లాసీగా ఉంది, స్టైలిష్ గా కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ భయంకరమైన వైలెన్స్ తో స్టార్ట్ అవుద్ది. ఆల్మోస్ట్ 20 నిమిషాల వైలెన్స్ తో చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఎవరిదనేది మాత్రం ట్రైలర్ కరెక్ట్ గా చూసిన వాళ్ళకి, పేర్లు కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్న వాళ్ళకి అండ్ లూసిఫర్ చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది. ఆ తర్వాత నుంచి కొద్దిగా ఓపిక పట్టాల్సి ఉంటుంది. స్టోరీలోకి అయితే వెళ్ళిపోద్ది. ఇంటర్వెల్ వరకు కూడా ఇన్వాల్వింగ్ గానే ఉంటది. ఏం జరుగుతుంది అనేది అర్థం అయ్యి అవనట్లుగా ఉంటది. ఇంటర్వెల్ సీన్ చాలా చాలా బాగుంటది. బట్ ఇంకా పవర్ఫుల్ గా తీయచ్చేమో అనిపిస్తుంది. బేసిక్ గా మలయాళం కమర్షియల్ మూవీస్ లో అంతా సైలెంట్ ఎలివేషన్స్ అండ్ లో స్కేల్ ఎలివేషన్స్ ఉంటాయి. అంటే యాక్టర్స్ కాదు, స్టోరీ అండ్ డైలాగ్స్ మనకి ఎలివేషన్స్ ఇస్తాయి. ఈ మూవీ మేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం హాలీవుడ్ మూవీ స్టైల్లో అనిపించింది. సెకండ్ హాఫ్ స్మూత్ గా స్టార్ట్ అవుద్ది. ఒక్క పావుగంట ఓపిక పడితే మాత్రం కత్తి లాంటి ఎలివేషన్ సీన్ తో మంచి ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. ఆ తర్వాత అంతా కూడా స్టోరీ చాలా బాగుంటది. కానీ క్లైమాక్స్ వరకు వచ్చేసరికి కొద్దిగా రొటీన్ గానే ఉంటుంది. ఫినిషింగ్ కూడా రొటీన్ గానే ఉంటుంది. క్లోజింగ్ సీక్వెన్స్ ఒక చిన్న అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ ఒక క్లిఫ్ హ్యాంగర్ తో ఇస్తారు పార్ట్ 3 గురించి. ఓవరాల్ గా సినిమా బాగుంది. పృథ్వీరాజ్ గారి రోల్ పార్ట్ 1 తో పోలిస్తే ఇందులో కొంచెం ఎక్కువే ఉంది. టు బి ఫ్రాంక్, ఈ స్టోరీ ఆయన రోల్ కోసమే అన్నట్లుంది. బట్ అలానే ఆయన ఎక్కువ కనిపించరు. అంతా మోహన్ లాల్ గారే దగ్గరుండి చూసుకుంటారు. యాక్చువల్లీ ఆయన ఇంట్రో చూడడానికి మనం ఆల్మోస్ట్ 45 నిమిషాలు వెయిట్ చేయాలి. చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. అందరిది విశ్వరూపం చూసేయచ్చు సినిమాలో. పృథ్వీరాజ్ గారు చాలా బాగా చేశారు అండ్ చాలా బాగా తీశారు కూడా, ఎందుకంటే ఆయనే ఈ సినిమాకి డైరెక్టర్. బీజిఎం చాలా బాగుంది. సీన్ కి కావాల్సినట్టు బలంగా ఇచ్చారు. ఫైనల్ గా నేను ఏమంటానంటే ఎంపురన్ ఇరగ్గొట్టింది. స్టైలిష్ అండ్ స్లో పేస్డ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ని ఇష్టపడే వాళ్ళకి, మెయిన్లీ లూసిఫర్ మూవీ ఫ్యాన్స్ కి పక్కా మంచి ఫీల్ వస్తుంది. మిగతా తెలుగు మాస్ ఎంటర్టైనర్స్ ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం బ్లాక్ బస్టర్ అనిపించకపోవచ్చు, బట్ ఖచ్చితంగా బాగుందని అయితే అనిపిస్తుంది. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.